దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము జూలై నెల 10వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో దీవెనలు శుభములు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యాన్ని మనం చదువుకొని హృదయానుసారంగా, హృదయపూర్తిగా, చిత్తశుద్ధితో మనము ధ్యానించుకుంటూ దేవుని మహిమపరుచుకుందాము. నేటి వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాము. యెషయా గ్రంథము 49:6. ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించునట్లును నా సేవకుడు అయ్యుండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నీవు నేను కలుగుజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగయ్యుండునట్లు నిన్ను నియమించియున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని విన్నారు కదా. యెహోవా దేవుడు క్రీస్తు ప్రభువారిని ఉద్దేశించి ఆయన వాగ్దానాన్ని మనము ధ్యానించుకుంటున్నాము ఈరోజు. ఇదిగో నా సేవకుడు అని యేసుప్రభువుని ఉద్దేశించి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాటని మనము ధ్యానించుకుంటున్నాము. ఇదిగో నా సేవకుడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకై, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకై క్రీస్తు ప్రభువు వారు వెలుగుగా భూమి మీదకు వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. నేను ఏర్పరచుకున్న నా సేవకుడు అని దేవుడు పలికిన మాటను యెషయా గ్రంథములోనే 42వ అధ్యాయము 1వ వచనములో కూడా మనము చూడగలము. నేను ఏర్పరచుకున్న నా సేవకుడు. యేసు ఈ లోకములోకి సేవకునిగా వచ్చి ఏమి చేయబోతున్నాడో దాదాపు 700 సంవత్సరముల క్రితమే యెషయా ప్రవక్త ద్వారా ఎంతో చక్కగా వివరించబడింది. మనము వాక్యానుసారంగా వెళితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు ఆయన దేవుడు? నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్ని జనులకు వెలుగయ్యుండునట్లు నిన్ను నియమించియున్నాను. ఎవరిని? నా సేవకుడైన క్రీస్తు ప్రభు వారిని. మొదటి సేవకత్వము యేసు ప్రభు వారు ఈ లోకంలో లోకానికి న్యాయం కనపరిచే సేవ చేస్తాడు అని ఇక్కడ చెప్పబడుతుంది. సేవ చేస్తాడని, లోకానికి న్యాయం కనపరిచే సేవది. అలాంటి సేవ చేస్తాడని, రెండో రకమైన సేవేమో తప్పిపోయిన ఇశ్రాయేలును ఆయన యొద్దకు సమకూర్చబడతాడని, సమకూర్చబడటానికి శ్రమ పడతాడని, ఇంకా మూడవ సేవ ఇశ్రాయేలు యొక్క పాపము నుండి విముక్తులుగా చేయుటకు మరియు దేవుని చిత్తము జరిగించుటకు యేసు ప్రభువు వారు వారి విధేయత కనపరచుట. నాలుగవ సేవ సర్వమానవులు ఈ లోకములో ప్రయాసపడుచు భారము మోస్తున్న వారు అనుభవిస్తున్న శ్రమల నుండి రక్షణ అనుగ్రహించుటకు
క్రీస్తు ప్రభు వారిని దేవుడు నియమించినట్లు యెషయా ప్రవక్త 700 సంవత్సరముల పూర్వమే చెప్పబడినటువంటి మాట ఇందాకనే మనం చెప్పుకున్నాము. 42 అధ్యాయము 1 వచనములో ప్రవచించినట్లుగా పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. లోగడ ఇశ్రాయేలు ప్రజలు బలహీనులు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు బలహీనులే కాదు, తిరుగుబాటుదారులు కూడా. ఇలా తిరుగుబాటుదారులుగా ఉండి సేవక ధర్మం నెరవేర్చలేకపోయినందున ఇశ్రాయేలు నుండే క్రీస్తు ప్రభు వారిని ఆయన చిత్తము నెరవేర్చుటకు దేవుడు ఏర్పరిచాడు. ఈ సేవకుడు అనగా ఈ క్రీస్తు ప్రభు వారు రక్షణకు సాధనమగుటకై, రక్షణ ఏర్పాటు చేయుటకు, రక్షణ కలిగించుటకు ఏర్పాటు చేయబడిన సాధనకర్త అయ్యుండి దేవుడు ఆదుకొను దేవుని ప్రాణమునకు ప్రియుడైనటువంటి యేసయ్య. యెహోవా దేవుడు ఎన్ని అలంకరణలు, ఎన్ని బిరుదులు, మొత్తము. అందుకే ఆయన సర్వాధికారి. యేసుప్రభు వారు సర్వాధికారి. ఆయన ప్రాణమునకు ప్రియుడైన యేసయ్యట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము నిత్యము యేసుప్రభు వారి యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసముంచి ఆయన మన కొరకే మన పాపముల నుండి విడుదల చేయుటకయ్యి, లోకములో న్యాయం కనపరచటానికి, తప్పిపోయినటువంటి ఇశ్రాయేలును సమకూర్చటానికి, ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపముల నుండి విముక్తులుగా చేయటానికి, దేవుని చిత్తాన్ని జరిగించటానికి యేసుప్రభు వారు విధేయత కనపరుస్తూ సర్వమానవుల లోకములో ప్రయాసపడుచు భారము మోస్తున్న వారందరికీ విమోచన కలిగించటానికి యేసుప్రభు వారు వచ్చిన సంగతి మనం గుర్తుంచుకోవాలి, విశ్వసించాలి. మనకి యేసుప్రభు వారి యొక్క మార్గములో మనము నడవాలి. ఆయన అనుగ్రహించే రక్షణ మనము పొందుకోవాలి. మన భారమంతా ఆయనకు అప్పచెప్పాలి. భారమంతా అప్పచెప్పాలన్నప్పుడు ఎలా ఉండాలి? ఆయన ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞను మనము నెరవేర్చాలి. ఆయన కట్టడలను మనం అనుసరించుచు యేసుప్రభు వారి యందు విశ్వాసముంచి మనము నిత్యము ప్రార్థనలు యందు ఎడతెగక ప్రార్థన మనము చేయుచు ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏ మాత్రము కూడా మనల్ని వంచటానికై ప్రయత్నిస్తున్న సాతాను అపవాది నీడలో మనము పడకుండా ఉండాలంటే ప్రార్థన, నిత్యము ప్రార్థనలతో దేవుని మనం మహిమపరచుచు ఆయన పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రములు. అయ్యా, నీ దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకుంటున్న ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. అయ్యా, నేటి వాక్య ధ్యానమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు నాయన. ఇదిగో తండ్రి, మేము ఎల్లప్పుడూ నీ యందు భయభక్తులు కలిగి, నీ యందు నమ్మిక ఉంచి, నీ ఆశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.